నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం చూడండి. మనకేమిస్తాడు అంటే ఫోల్డింగ్ కాన్సెప్ట్. ఇక్కడ వచ్చాకనే ఏమొస్తుంది అంటే ఒక రెక్టాంగిల్ పేపర్ ఉంటుంది. పేపర్‌ని ఏం చేస్తాడంటే ఒకసారి ఒక భుజాలంబడి మలిస్తే దానికొక చుట్టుకొలత తీస్తాడు పెరిమీటర్. రెండోసారి ఇంకొక భుజాలంబడి అంటే ఒకసారి లెంత్ వెంబడి రెండోసారి బెర్త్ వెంబడి మలుస్తాడు. అప్పుడు వచ్చిన దాని యొక్క చుట్టుకొలతలు ఇస్తాడు. ఇచ్చి దాని యొక్క ఏరియా అడుగుతున్నాడు. క్వెషన్ క్లియర్ ఓకేనా? ఇక చూడండి ఏమిస్తాడంటే ఒక దీర్ఘ చతురస్రాకారం కాగితాన్ని ఒక జత భుజాలతో 2 సర్వ సమాన భాగాలుగా మడిస్తే దాని చుట్టుకొలత 34 సెంటీమీటర్స్. మిగతా జత భుజాలతో మడిస్తే అది 38 సెంటీమీటర్స్. కాగితం యొక్క వైశాల్యం ఎంత? ఏ రెక్టాంగిల్ పేపర్ వెన్ ఫోల్డ్ ఇంటూ parts has a perimeter 34 centimeters for each part folding along the one of the side and same is 38 centimeters when folding along the other set of sides. What is the area of the paper? మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఒక రెక్టాంగిల్ పేపర్ ఉంది. ఆ పేపర్ ఎలా చేస్తాడంటే ఒకసారి ఎలా మడుస్తున్నాడు అంటే దాని పొడవు వెంబడి ఒకసారి మడుతాం అనుకున్నాం. అంటే లెంత్ ఎలా ఉందో దాన్ని చూడండి. ఈ లెంత్‌ని బెర్త్ ఉంది కదా! ఈ బెర్త్ వెంబడి ఇలా మడుస్తున్నాడు. అంటే ఇది వచ్చాకనే బి అవుతుంది అంటే హాఫ్ అవుతుంది. ఇదేమో లెంత్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. ఇలా మడిచినప్పుడు అంటే ఆ పేపర్ ఎలా ఏర్పడుతుందంటే ఇలా ఏర్పడుతుంది. ఫోల్డింగ్‌తో ఉంటుంది. క్లియర్ ఓకేనా? ఫోల్డింగ్‌తో ఉంటుంది. ఇలా ఏర్పడినప్పుడు దీని యొక్క పెరిమీటర్ ఎంత ఉంది ఇస్తున్నాడు అంటే 34 సెంటీమీటర్స్ ఇస్తున్నాడు. 34 సెంటీమీటర్స్ అంటారు. క్లియర్ ఓకేనా? రెండోసారి ఎలా మడుస్తున్నాడు అంటే అదే పేపర్‌ని తీసుకొని రెండోసారి దాన్ని ఒకసారి చూడండి వెడల్పు వెంబడి మడిచినాం. ఈసారి లెంత్ వెంబడి మడిచి అంటే లెంత్‌ని హాఫ్ చేసేస్తున్నాం. అంటే పేపర్ ఎలా మడిచింది అంటే ఇలా మడిచింది. క్లియర్ ఓకేనా? ఇలా ఉన్నప్పుడు దీని యొక్క పెరిమీటర్ ఎంత ఇస్తున్నాడు అంటే 38 సెంటీమీటర్స్ ఇస్తాడు. 38 సెంటీమీటర్స్ ఇచ్చి దీని యొక్క ఏరియా అంటున్నాడు. ఆ పేపర్ యొక్క ఏరియా అంట. క్వశ్చన్ ఓకేనా? మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఒక రెక్టాంగిల్ పేపర్‌ని 2 విధాలుగా మలుస్తాడు. ఒకసారి ఏమో లెంత్ వెంబడి రెండోసారి బెర్త్ వెంబడి మడిచాడు. రెండుసార్లు కూడా ఇచ్చింది ఏది అంటే మనకు దాని యొక్క పెరిమీటర్ ఇచ్చాడు. ఒకసారి ఎంత ఉందంట 34 ఉంది. రెండోసారి ఎంత ఉంది అంటే 38 ఇస్తే మన క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే దాని యొక్క ఏరియా ఎంత అంటున్నాడు. ఇక చూడండి ఈ క్వశ్చన్ కూడా మనం చూడండి మనం జనరల్‌గా ఏరియాస్ వాల్యూమ్‌లో ఎలా చేస్తున్నాం అంటే ఫార్ములాస్ వాడకుండా ఎలా చేస్తున్నామో ఈ క్వశ్చన్ కూడా చేయొచ్చు. జనరల్‌గా ఫస్ట్ కాన్సెప్ట్ ఎలా డిస్కస్ చేసుకుందాం. అంటే లెంత్ బెర్త్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఒకసారి చూడండి మా పెరిమీటర్ ఏమవుతుందంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది. ఈక్వల్ ఎంత ఇచ్చాడు అంటే 34 ఇచ్చాడు. రెండోసారి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి రెండోసారి ఏమో 38. కానీ ఎన్నికి డిఫరెంట్ అంటే ఒకసారి వెడల్పునేమో హాఫ్ చేసేస్తున్నాడు. ఒకసారి పొడవును హాఫ్ చేస్తే వెడల్పును హాఫ్ చేస్తున్నాడు. క్లియర్ అక్కడ ఇది ఇచ్చింది. అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే ఒకసారి లెంత్ను హాఫ్ చేసుకున్నాడు. ఇంకోసారి బెర్త్ను హాఫ్ చేసుకుంటే 38 వచ్చింది అంటున్నాడు. క్లియర్ అక్కడ అని ఇక్కడ ఏమవుతుంది చెప్పండి ఇది ఎల్ ప్లస్ 2బి ఈక్వల్ ఏమవుతుంది అంటే 34 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2l ప్లస్ బి ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 38 అవుతుంది. క్లియర్ ఓకేనా? దీని పక్కన చూడండి మనకు లెంత్ కావాలంటే దీన్ని ఇంటూ 2 దీన్ని ఇంటూ 1 చేస్తే లెంత్ వస్తుంది. అంటే ఏమవుతుంది అంటే 4l ఈక్వల్ టు 76 l ఈక్వల్ టు 34 అంటే చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 3l ఈక్వల్ టు 42. ఎల్ ఎంత వస్తుంది అంటే 14 వస్తుంది. క్లియర్ ఓకేనా? ఎల్ ఎంత వచ్చింది అంటే 14 వచ్చింది. ఎల్ 14 అయితే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఇది 14 అనుకున్నాం అనుకోండి. 14 ప్లస్ 2బి ఈక్వల్ ఎంత అంటే 34 అవుతుంది. అంటే 2బి ఈక్వల్ ఏమవుతుంది అంటే 20 అవుతుంది. అంటే బి ఎంత ఉన్నట్టు 10 ఉన్నట్టు. అంటే మనకి ఎల్ ఎంత వచ్చింది? ఎల్ ఎంత వచ్చింది అంటే 14 వచ్చింది. బి ఎంత వచ్చింది అంటే 10 వచ్చింది. ఏరియా అడుగుతాడు ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి ఎంత అంటే 14 ఇంటూ 10 అంటే ఆన్సర్ ఎంత అంటే 140 సెంటీమీటర్ స్క్వేర్. ఆన్సర్ ఎంత 140 సెంటీమీటర్ స్క్వేర్. ఇది జనరల్ ప్రాసెస్ మా చూడండి ఇది కాదు మనం చేసేది. కానీ చూడండి ఏం చేస్తున్నాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఒకసారి లెంత్ వెంబడి మడుస్తున్నాడు కాబట్టి ఒకసారి లెంత్ హాఫ్ అవుతుంది. అంటే 2 ఇంటూ ఎల్ బై 2 ప్లస్ బి ఈక్వల్ టు 34 వచ్చింది. రెండోసారి వెడల్పు వెంబడి మడుస్తున్నాడు అప్పుడు ఏమవుతుంది అంటే లెంత్ 2l ప్లస్ బి బై 2 రాసుకుంటున్నాం 38 అవుతుంది. అంటే దీని ప్రకారం చూడండి ఎల్ ప్లస్ 2బి ఈక్వల్ ఎంత 34 వస్తుంది. 2l ప్లస్ బి ఈక్వల్ ఎంత అంటే 38 వస్తుంది. అంటే నేను బి క్యాన్సిల్ చేస్తున్నా. బి క్యాన్సిల్ చేయడానికి దీన్ని ఇంటూ 1 దీన్ని ఇంటూ 2 ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి దీన్ని 1 దీన్ని ఇంటూ 2 చేస్తే బి క్యాన్సిల్ అవుతుంది. అంటే 4l ఈక్వల్ టు 76 38 ఇంటూ 2 76 ఎల్ ఎంత అంటే 34
అంటే 3L ఈక్వల్ టు 42 ఉంటే ఎల్ వచ్చాకనే మనకు 14 వచ్చింది. కాబట్టి ఎల్ 14 అయితే బి ఏమవుతుంది 14 ప్లస్ 2బి ఈక్వల్ టు 34 అంటే 2బి ఈక్వల్ టు 20 అవుతుంది. అంటే బి ఎంత 10. ఇది జనరల్ ప్రాసెస్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేయాల్సిన ప్రాసెస్ అంటే ఇది కాదు. క్వశ్చన్ కూడా ఎలా చేయొచ్చు అంటే మనము షార్ట్ కట్స్లో సాల్వ్ చేయొచ్చు. ఎలా ఇచ్చాడు అంటే లెంత్ బెర్త్ ఒకసారి ఎంత ఇస్తున్నాడు అంటే 38 ఇస్తున్నాడు, రెండోసారి ఎంత ఇస్తున్నాడు 34 ఇస్తాడు. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందంటే 4 ఉంటుంది. లెంత్ ఎలా ఉంటుంది అంటే 38 మైనస్ ప్లస్ 4 యాడ్ చేయండి లెంత్ కోసం బై 3. ఈ 3 ఎక్కడిది అంటే మనం డిస్కస్ చేద్దాము. 3 ఎక్కడిది అంటే చూడండి, ఒకసారి చూడండి రెక్టాంగిల్ ఉంది, దీన్ని టోటల్ వచ్చాకనే సైడ్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉంటాయి. కానీ దీన్ని ఇలా పొడవు వెంబడి వెడల్పు వెంబడి ఒకసారి మర్చినప్పుడు నిజమంటే సైడ్స్ 4 ఉంటాయి, కానీ ఒక సైడ్ ఏమవుతుందంటే హాఫ్ అవుతుంది. ఇది ఓకేనా, బి ఉంది చూడండి, ఒకసారి ఎల్ ఉంది, కానీ ఇలా మర్చినప్పుడు బిలో హాఫ్ తీసుకుంటాము అంటే ఒక బి వెళ్ళిపోతుంది. అలానే ఇలా మర్చినప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఒక ఎల్ మర్చిపోతుంది. కాబట్టి ఏం చేస్తామంటే 3 తీసుకుంటున్నాం. బి ఏమవుతుంది అంటే 34 మైనస్ 4 బై 3. క్లియర్ అక్కడ అంటే ఇది ఏమవుతుంది 42/3 అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది అంటే 30/3. అంటే లెంత్ ఎంత 14 ఉన్నట్టు, బెర్త్ ఎంత ఉన్నట్టు 10 ఉన్నట్టు. అంటే మనకు చూడండి ఏరియా 14 ఇంటూ 10 ఎంత అంటే 140 సెంటీమీటర్ స్క్వేర్. క్లియర్ ఓకేనా, 140 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ చూడండి ఎక్కడిది 3 అనేది జాగ్రత్తగా గమనించండి. మనం కొంచెం ఏం చేస్తున్నామంటే వాడిచ్చిన క్వశ్చన్ ప్రకారం చూడండి, ఒకసారి పొడవు వెంబడి ఒకసారి వెడల్పు వెంబడి మరుస్తున్నాడు. ఒకసారి ఎంత వస్తుంది అంటే 34 వచ్చింది అంటున్నాడు, రెండోసారి ఎంత వస్తుంది అంటే 38 ఇచ్చాడు. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందంటే 4 ఉంది. లెంత్ కావాలంటే 38 ప్లస్ 4/3 ఇంటూ ఎందుకు ఏరియా అడిగాడు. బెర్త్ కావాలంటే 34 మైనస్ 4 ఈ 4 వాల్యూస్ బై 3. అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే 14 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది 10 వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత అంటే 140 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకే, ఆన్సర్ ఎంత అంటే 140 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చాడు. A rectangle paper when folded in two parts had a perimeter of 21 centimeters for each part. Folding along one set of sides are the same is 33 centimeters when folding along the other set of sides. What is the area of the paper? ఒక దీర్ఘచతురస్రపు కాగితాన్ని ఒక జత భుజాలతో రెండు సర్వ సమాన భాగాలుగా మడిస్తే దాని చుట్టుకొలత 27 సెంటీమీటర్స్. మిగతా జత భుజాలతో మడిస్తే అది 21 సెంటీమీటర్స్. కాగితం యొక్క వైశాల్యం ఎంత? 27 21 తీసుకున్నాం అనుకో, 27 21 అనుకుంటే డిఫరెంట్ ఎంత అని చెప్పండి 6 ఉంది. 27 ప్లస్ 6 33/3 ఇంటూ మైనస్ 6 15/3. 3 1s 3 11s 3 1s 3 5s. ఆన్సర్ ఎంత అంటే 55 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్. క్లియర్ ఓకేనా. ఇక చూడండి మా క్వశ్చన్ చూడండి ఎలా ఇస్తున్నాడు అంటే, ఎలా ఇచ్చినా మనం చేయాల్సింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆన్సర్ తీసుకురావాలి. వానికి ఇచ్చిన క్వశ్చన్ ఏది అంటే లెంత్ ఎలా ఉంది అంటే ఒకసారి మర్చినప్పుడు ఏమో 27 అంటున్నాడు, రెండోసారి మర్చినప్పుడు ఎంత ఇస్తున్నాడు అంటే 21 ఇస్తున్నాడు. 21 27 21 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, దీర్ఘచతురస్ర కాగితాన్ని ఒక జత భుజాలతో రెండు సర్వసమాన భాగాలు మడిస్తే దాని చుట్టుకొలత ఒకసారి 27 వస్తుంది, రెండోసారి ఎంత వస్తుంది అంటే 21 వస్తుంది. అంటే వీటి మధ్య డిఫరెంట్ 6 ఉంది. ఇంతవరకు క్లియర్ ఓకేనా. ఒకసారి 6 యాడ్ చేస్తే 33/3 వేస్తున్నాం, లెంత్ అవుతుంది. తీసేస్తే 15/3 ఇది బెర్త్ అవుతుంది. 3 1s 3 11s 3 1s 3 5s. అంటే ఆన్సర్ ఎంత అంటే 55 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్. క్లియర్ ఓకేనా. ఈ ఫోల్డింగ్ కాన్సెప్ట్ ఎలా చేస్తాము అంటే ఇక్కడ 3 అనేది ఎలా అంటే పేపర్ ఉంది కదా, పేపర్ నిజమంటే ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 1 2 3 4 సైడ్స్ ఉంటాయి. కానీ చూడండి సర్వసమానంగా మర్చినప్పుడు ఇది ఒక హాఫ్ సైడే, ఇక్కడ ఒక హాఫ్ సైడ్ మాత్రం మిగులుతుంది. అంటే ఫైనల్లీ ఏమవుతుంది అంటే -1 ఎంత అంటే 3 సైడ్స్ మాత్రమే మిగులుతాయి, అవి తీసుకుంటాం. ఆ సైడ్స్ ఎంత అంటే 3 సైడ్స్. ఆల్జీబ్రా ప్రకారం మనం చూడండి L + 2b 2L + 3b చేసిన ఫైనల్ ఏమవుతుందంటే 3L వాల్యూ వస్తుంది. ఈ 3 వాల్యూ ఇదే.